చేసుకున్నట్టుది కనుక ఆ యొక్క నీ మాట చదివిస్తుంది. ప్రియదేవుని సంగమా, ఈరోజు మనం ఎటువంటి కలవర పడవద్దు, కానీ ప్రార్థన చేసుకుందాం. ప్రభు మన పట్ల మేలుకరముగా జరిగిస్తూ ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనములు, స్తోత్రములు, మహోన్నతుడా, జీవముగల తండ్రి యేసయ్యా. తండ్రి నీ సన్నిధములు ఎంతమంది ప్రభా మరి కలవరపాటుతో ఉన్నారు తండ్రి, కలవర కలిగి మరి జీవిస్తున్నారు తండ్రి. మరి వారందరూ ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకొని ఈ హృదయం కలవర పడనీయకుండా నీ వాక్యం చదివిస్తుంది. హృదయం కలవర పడిపోకుండా తండ్రి అయ్యా నంది విశ్వాసము కలిగి జీవించే భాగ్యమును బిడ్డలకు అనుగ్రహించండి. నీ కృపతో బలపరచండి ప్రభా. మరి ఎవరైతే బిడ్డ ఉన్నారో ప్రభా, ఏ సమస్యను నలిగిపోతుందో, ఏ వ్యాధంతో, ఏ బలహీనతలో నజరేయుడైన యేసు క్రీస్తును ఇప్పుడు విడుదల పొందిన గాక. బిడ్డకి ఇప్పుడే మంచి ఆరోగ్యము దయచేయండి గాక. నీ కృప, నీ దయగ్లాస్త బిడ్డకు అనుగ్రహించండి ప్రభా. ప్రతి బిడ్డను ఒక్కసారి మీరు దర్శించండి. విశ్వాసం కలిగే జీవితం బిడ్డకు అనుగ్రహించి నీ కృప ద్వారా బిడ్డలను బలపరచమని మా ప్రియ రక్షకుడు యేసు క్రీస్తులో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. భయపడొద్దు, కలవరపడొద్దు. మన ప్రభువుని యేసుక్రీస్తు మన నిత్యము తోడుగా నడిపిస్తాడు కాబట్టి మనందరం ధైర్యం ఉందాం, విశ్వాసంతో జీవిద్దాం. కలవరపాటు పడకుండా ప్రభు సన్నిధిలో మొర పెడదాం. మన మొర దేవుడు ఆలకిస్తూ ఉంటాడు.